శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 928వ నామము స్తుతిమతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే స్తుతింపదగినది, స్తుతి పాత్రమైనది అని అర్థం వస్తుంది. అమ్మవారు దేవతల చేత, ఋషుల చేత, మునుల చేత, మానవుల చేత, ఇతర అన్ని జాతుల వారి చే స్తుతింపబడుతూ ఉంటుంది కదా. స్తుతి చేసే వారి వద్ద అందుకు తగిన వాక్ సంపద ఉన్నా కూడా స్తుతింపబడే వారి వద్ద స్తుతి పాత్రమైన విషయం లేకపోతే ఈ కల్పితమైన విషయములనే చెప్పవలసి అది చాలా కృత్రిమంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనము ఒకరిని స్తుతించాలన్నా దానికి అర్హత ఉండాలి. అలాంటి అర్హత కలిగింది ఆ జగన్మాత. ఎవరిని పడితే వాళ్ళని స్తుతించం కదా. ఒక అర్హత కలిగిన వాళ్ళనే మనం పొగుడుతూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. ఆ అర్హత వాళ్ళకు ఉండాలి. ఈ స్తుతించే వాళ్ళకు కూడా అలాంటి వాక్ సంపద కూడా కలిగి ఉండాలి. జగన్మాత తన సగుణ రూప లావణ్యములతో కానీ, జ్ఞానమును కలిగి ఉన్న విషయంలో కానీ, ప్రవర్తనలో కానీ, దుర్మార్గులైన రాక్షసులను చీల్చి చెండాడే పరాక్రమంలో కానీ, వాక్ సంపదలో కానీ, తన భక్తులపై ఆ తల్లి ప్రసరింపచేసే కరుణా కటాక్షముల్లో కానీ, దయా దాక్షిణ్యముల్లో కానీ తనకు వేరెవరూ సాటి లేనిది. అటువంటి జగదీశ్వర్ని అసన్యాది వాగ్దేవతలు స్తుతిమతి అని కీర్తించారు. అందులో అతిశయోక్తమేముంది కదా. స్తుతి ప్లస్ మతి ప్లస్ ఈ అంటే పరదేవత అయిన ఆ తల్లిని స్తుతించిన వారికి జ్ఞానమును ఐశ్వర్యమును సమృద్ధిగా ప్రసాదిస్తుంది అని అర్థం. పరమేశ్వరి మానవుల చేత, దేవతల చేత స్తుతింపబడిన సగుణ సంపద కలిగినది. తన నామము స్తోత్రాదులతో స్తుతించే వారి పట్ల ఆ తల్లి అపరిమితమైన వాత్సల్యాన్ని కలిగి ఉంటుంది. మహిషాసుర మర్దిని జగన్మాత మర్దించిన తర్వాత దేవతలందరూ కూడా ఎంతో వినమ్రులై ఆ తల్లిని ఏ విధంగా స్తుతించారంటే, ఓ కాత్యాయని, నీకు ప్రణామములు. తల్లి, భయముల నుండి మమ్మల్ని కాపాడుచుండు. నీ ప్రసన్నమైన ముఖము మమ్మల్ని సర్వభూతముల నుండి రక్షించుగాక. నీ చెంతనున్న త్రిశూలం మమ్మల్ని భయం నుండి కాపాడుగాక. రాక్షసులకు భయంకరమైన నీ చెంతనున్న ఖడ్గము మాకు శుభంకరమొగ్గాక. అమ్మా, నిన్ను ఆశ్రయించిన నరులకు ఎటువంటి ఆపదలు కలగవు. నిన్ను ఆశ్రయించిన వారు ఇతరులకు కూడా ఆశ్రయాన్ని ఇవ్వగలరు. ఈ విధంగా రాక్షస సంహారమును, వివేక ద్వీపమును వెలిగించు విద్యలందును, వేదవాక్యములందును నీవు తప్ప మరెవరు ఉంటారు? అమ్మా, నీకు మొక్కుచున్న మా ఎడల ప్రసన్నత చూపుము. 3 లోకములందు వారి పొగడ్తలకు పాత్రులవు ఓ తల్లి. లోకములకు వరములిచ్చుదాను నువ్వు. ఈ విధంగా దేవతల చేత అమ్మవారు స్తుతింపబడ్డారు. కాబట్టే స్తుతిమతి అని అమ్మవారిని కీర్తించారు. ఆ మాటలు వినగానే ఆ తల్లి అత్యంత ప్రసన్నత కలిగిన వాక్కులతో జగన్మాత చెప్పిందనమాట, ఓ దేవతలారా, మీరు చేసిన స్తోత్రాలు నాకు చాలా అత్యంత ప్రీతిని కలిగించాయి. ఎవరు ఎల్లప్పుడూ నిలకడగలిగిన బుద్ధితో స్తోత్రములతో నన్ను స్తుతిస్తారో వారి సర్వ బాధలను నేను నిశ్శంసముగా తీరుస్తాను. నా చేత ఆచరింపబడిన రాక్షస సంహార గాథలను ఎవరు పఠిస్తారో అట్టి వారికి శత్రువు వలన కానీ, చోరుల వలన కానీ ఎటువంటి భయము ఉండదు. నా స్తుతులను నిరంతరము పఠింపబడు గృహమున ఎప్పటికీ నేను విడిచి ఉండను. తన భక్తులకు ఇంతటి అభయాన్ని స్తుతిమతి అయిన ఆ తల్లి ప్రసాదించింది. ఇప్పటి వరకు దేవతలు ఆ తల్లిని చేసిన స్తుతులను, అందుకు ప్రతిగా ఆ జగన్మాత వసిగిన అభయాన్ని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొందరు పరమపురుషులు ఆ తల్లిని స్తుతించిన విధానాన్ని అది కూడా మనం తెలుసుకుందాం. జగన్మాత కంచి కామాక్షి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పాత్రులైన శ్రీ మూకశంకరులు తన మూక పంచశతిలోని స్తుతి శతకంలోని 11వ శ్లోకంలో జగన్మాతని ఏమని పొగిడారు అంటే, సంపూర్ణ పూర్ణిమ నాటి చంద్రుని వంటి కాంతి కల ముఖ చంద్రబింబం కలిగినది, దేవరాజైన ఇంద్రుని యొక్క పొగడ్తలను అందుకునేది, మాటలు రాని మూగవారికి కూడా గంగానది ప్రవాహంలాగా గలగలమనే వాక్ సంపదను ప్రసాదించినది, సజ్జనుల యొక్క దుఃఖమును తొలగించినది, శివుని యొక్క పుణ్య తపస్సునకు ఆకార రూపమైనది, కాంచీనగరంలో విహరించటంలో అమితమైన ఆనందమును పొందినది అయిన ఒకానొక తల్లి ప్రకాశిస్తున్నది అని మూకశంకరులు మూక పంచశతిలో అమ్మవారిని స్తుతించారు.
జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 49వ శ్లోకంలో పరమేశ్వరుని ఏ విధంగా స్తుతించారు అంటే, అమ్మ విశాల, కళ్యాణి, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయనగరం అనే నగరాల్లో నీవు వసిస్తూ అక్కడి నుండి నీవు వర్షించే నీ చూపుల కృపారసమును మంగళకరమైనవి, కాంతి కలది, మాధుర్యమైనవి, రక్షణ ప్రసాదించేవిగా మనకు ఉన్నాయి. ఈ విధంగా దేవతల మహనీయుల స్తుతులకు ఆ తల్లి పాత్రమైంది కాబట్టి స్తుతిమతి అనే నామంతో అమ్మవారిని కీర్తించారు. దేవతల చేత, ఋషుల చేత, మునుల చేత, మానవుల చేత, ఇతర అన్ని జాతుల వారి చేత స్తుతింపబడుతూ వారి స్తోత్రములచే ఆనందించి వారి కోరికలు నెరవేర్చి వారి భయములను తొలగించి అభయాన్ని ప్రసాదించే జగన్మాతను స్తుతిమతి అనే నామంతో మనం కూడా స్తుతిస్తూ ఎల్లప్పుడూ 24 గంటలు దైవచింతనతో మనం గడపాలి. ఆ విధంగా ఆ తల్లిని స్తుతిస్తూ ఉంటే ఆ తల్లి మనకి ఇవ్వనిదేముంది, మన మనసులో కోరిక కలగకుండానే ఆ తల్లి మనకి తీరుస్తూ ఉంటుంది. అసలు కోరికలే కలగనివ్వదు. అన్నీ ఉన్నప్పుడు ఇక కోరిక లేదు కదా, అలాంటి స్థితిని మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. ఆ తల్లి స్తుతిమతి. శ్రీమాత్రే నమః.